క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు కీర్తన ధ్యానము 86వ కీర్తన మొదటి వచనం. ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము దేవుని ఎదుట ఎలాగూ ప్రార్థన చేయాలంటే మనల్ని మనము తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. వాస్తవానికి దావీదు ఒక మహారాజు, ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు ఏలినటువంటి గొప్ప రాజు. అయినా కూడా ఆయన దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని తన స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. మనము ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా ప్రభు ఎదుట మనము ఎలాగూ ప్రార్థన చేయాలంటే, దేవా మేము దీనులము, మేము దరిద్రులము, కేవలము నీ కృప చొప్పున మేము కలిగి ఉన్న స్థితిని పొందుకొని ఉన్నాం ప్రభువా, అంతకు మించి నా శక్తి కాదు, నా బలము కాదు, కేవలం నీ కృపే అని దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలా తన స్థితి చెప్తూ దేవుణ్ణి అడుగుచున్నాడు కదా, అయ్యా నాకు చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. 2వ వచనంలో, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ఇక్కడ దావీదు తన స్థితిని తెలియచేస్తూ తన గురించి చెప్తా ఉన్నాడు కదా, తన ఆత్మీయ స్థితి చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నేను నీ భక్తుడను ప్రభువా అని. హల్లెలూయా. ఈ రోజున మనము చాలా భక్తి చేస్తాం, మనుషులను కూడా పూజించే విశ్వాసులు లేకపోలేరు. చూడండి, సేవకునికి భక్తులుగా మారిన విశ్వాసులు అనేక మంది ఉన్నారు. సేవకుని పూజిస్తారు, దైవజనుని పూజిస్తారు, పాస్టరే దేవుడు అన్నట్టుగా భావిస్తారు. కానీ ఇక్కడ దావీదు ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, మనము దేవునికి భక్తులుగా ఉండాలి కానీ సేవకులకి భక్తులుగా కాదు. చాలామంది ఈ దినాల్లో అది అవలంబిస్తూ ఉన్నారు, అదే భక్తి అనుకొని మోసలో ఉన్నారు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనము దేవునికి భక్తులమై ఉండాలి తప్పనిచ్చి మనుష్యులకు ఎంత మాత్రము భక్తి చేయకూడదు. అలాగనే ఏమంటా ఉన్నాడంటే, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము. నేను నీ భక్తుని ప్రభువా అని చెప్తా ఉన్నాడు. 2వది ఏమంటా ఉన్నాడంటే, నేను నీ సేవకుడైన ప్రభువా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన రాజే. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఇశ్రాయేలు జనాంగానికి రాజును కానీ నీ ఎదుట మాత్రం నేను నీ సేవకున్నయ్యా అని చెప్పేసి తగ్గించుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము చిన్న పదవి దొరికితేనే, అయ్యా నేను ఈ స్థితిలో ఉండి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నానని మన స్థితిని హెచ్చించుకుంటాం. దావీదు మనకేం నేర్పిస్తూ ఉన్నాడంటే, తను రాజు స్థితిలో రాజు స్థానంలో ఉన్నప్పటికీ కూడా తను ఏమంటా ఉన్నాడంటే, నీ సేవకుని ప్రార్థన ఆలకించు ప్రభువా అంటా ఉన్నాడు. నేను బాహ్యంగా ఇశ్రాయేలు జనాంగానికి రాజునే కావచ్చు, కానీ నీకు మాత్రం నేను సేవకుని ప్రభువా అని తన స్థితిని తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రార్థన ఎలాగుండాలంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించేదిగా మన ప్రార్థన ఉండాలి. ఇంకా ముందుకు వెళితే ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. 3వ వచనంలో, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఈ దినాల్లో మనము చాలాసార్లు ప్రార్థన చేయడానికి 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి ఎంత ప్రయాసపడతామో కదా. బయట ఎక్కడైనా ప్రార్థన చేయమంటే అందరూ చూస్తారని కావచ్చు, లేకపోతే ఆడంబరం కోసం కావచ్చు, చాలా ప్రార్థన చేస్తాం. నిజం చెప్పాలంటే ఒంటరిగా మనము రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం, అది మనం ఆలోచన చేయాలి. మనము ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేమే. దేవుణ్ణి ఏమని అడుగుతామంటే, అయ్యా మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మాకు జవాబు ఇవ్వవు అని ప్రశ్నిస్తాం మనం. కానీ ఇక్కడ దావీదు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసా? దినమెల్లా నేను మొర్రపెడతా ఉన్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను అని. దావీదుకి ఎలాంటి కృప చూపించాడంట? శాశ్వతమైన కృప. ఆ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు దావీదుకి శాశ్వతమైన కృప? ఒక గొర్రెలు కాసుకునేవాడు
తల్లిదండ్రుల చేత అంతగా ప్రేమించబడకుండా వెలివేయబడ్డ స్థితిలో, అన్నదమ్ములు కూడా ఇష్టపడని స్థితిలో, ఎక్కడో తల చింపిరి తలతోటి సరైన బట్టలు లేక ఊరి బయట గొర్రెలు కాసుకునేవాడిని ఎందుకు దేవుడు అంత శాశ్వతమైన కృప ఇచ్చాడంటే అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ వచనం సెలవిస్తున్న మాట ఏంటంటే, దినమెల్లా నేను నీకు మొరపెడతా ఉన్నానని దావీదు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట? దినమెల్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే పని మానుకొని ప్రార్థన చేయాలని మీరు అడగొద్దు. ఎందుకంటే మనము పని చేస్తున్నా లేకపోతే మనము ఎక్కడ ఉన్నా కానీ మనస్సులో దేవుని నామస్మరణ జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. నిజముగా మనం పని చేసేటప్పుడు ఎక్కడెక్కడో ఆలోచిస్తాం కదా, మనము ఎక్కడెక్కడో తలంపులు కలిగి ఉంటాం. కానీ దావీదు ఈరోజు మనకేం చెప్తా ఉన్నాడంటే, దినమెల్లా ఆయన తలంపులు మనం కలిగి ఉండాలి. మనం పని చేసేటప్పుడు కానీ, లేదా మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడ ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా మన ఇన్నర్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ ఎలాగుండాలంటే దేవుని నామాన్ని స్మరించేదిగా ఉండాలి. ప్రభువా, నువ్వు ఇది చెప్పావు కదా, నేను ఇది చేయకూడదు కదా అని మనం చేసే పనిలో ధ్యానం చేయాలి. మనం ఏదన్నా చూస్తూ ఉంటే, అవును ప్రభువా, ఇవి చూడొద్దని, నా కన్నులు ఈ పాపం చూడొద్దని నువ్వు చెప్పావు కదా అని ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి ధ్యానం చేయడమే దినమెల్లా ఆయనకు మొరపెట్టడం. అందుకనే అనిపిస్తూ ఉంటుంది, దావీదుకి శాశ్వతమైన కృప దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా, దావీదుని హెచ్చించినట్టు గొర్రెల కాపరినైన దావీదుని నువ్వు రాజుగా చేశావు కదా, నన్ను కూడా హెచ్చించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన కన్నా ముందు మన ప్రవర్తన, మన విధానం ఎలాగుండాలంటే దినమెల్లా ఆయనకు మొరపెట్టే వారముగా ఉండాలి. ఎప్పుడో అరగంట దేవుని సన్నిధికి వచ్చి ఆదివారము మిగతా రోజులంతా దేవుని మరచి తిరగడం కాదు. నిత్యము దినమెల్లా ఆయనకు మొరపెట్టే వారముగా మనం ఉండాలి. దావీదు చెప్తా ఉన్నాడు, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించు ప్రభువా అని వేడుకుంటాము. ఊరికి నేను నన్ను కరుణించని చెప్పడం లేదు. ఒక 2 నిమిషాల ప్రార్థనలో ప్రభువా నన్ను కరుణించి అనడం లేదు. ఏమంటా ఉన్నాడంటే, దినమెల్లా నీకు మొరపెడుతున్నాను, నన్ను కరుణించు ప్రభువా. ఈరోజు మనము చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, మనం ఎంతసేపు ప్రభువుని ప్రార్థనలో గడుపుతున్నాం, ప్రభువుని సన్నిధి అనుభవించగలుగుతా ఉన్నాం. దావీదు వలె దినమెల్లా ప్రార్థన చేస్తూ ఉన్నామా? దినమెల్లా మొరపెడతా ఉన్నామా? లేదా ఒక్క గడియ ప్రార్థన చేయడానికే ఎన్నో మార్లు మన తలంపులు ఆ లోకాన్ని సంచరించి వస్తూ ఉంటాయి. అది మనం చెక్ చేసుకోగలిగితే మన ఆత్మీయ స్థితి చాలా బాగుంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా దావీదు ముందుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ముందు వచనాలు చదివితే 4వ వచనం, 86వ కీర్తన 4వ వచనం, ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా, నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుకొనుచున్నాను. అంటే నా శరీరముతోటి నిన్ను చేతులెత్తి నీ వైపు చూస్తూ ఉన్నాను, నీ వైపు కనిపెడతా ఉన్నాను. ప్రభువా, నా ప్రాణము సంతోషింపచేయుము. చాలాసార్లు మన ప్రాణాన్ని ఎలా సంతోషింపజేస్తామండి? తినే ఆహారం ద్వారా సంతోషింపజేస్తాం. మన శరీరాలు అడిగే కోరికలను తీర్చి శరీరాన్ని సంతోషింపజేస్తాం. కానీ దావీదు మనకు మంచి పాఠం నేర్పిస్తూ ఉన్నాడండి. శరీరము నీది ఏది కోరితే అది చేసి సంతోషింపచేయడం కాదు. నీ ప్రాణము ఏది తినమని అడిగితే అది తిని సంతోషింపజేయడం కాదు. నీ కళ్ళు ఏవి చూసి ఆనందిస్తాయో అవి చూసి ఆనందించడం కాదు. కానీ దావీదు ఏమంటా ఉన్నాడంటే, నా ప్రాణము నీ వైపు ఎత్తుతా ఉన్నాను. అంటే నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా నీ వైపే చూస్తూ ఉంది. ప్రభువా, నువ్వే నన్ను సంతోషింపచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన సంతోషము ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటాం. శరీరానికి కావలసిన సౌఖ్యాలు ఇచ్చి శరీరం సంతోష పెట్టాలని చూస్తాం. కళ్ళకు కావలసినదంతా చూసి కళ్ళ చేత సంతోషం పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. నోటితోటి ఇతరులని అనరాని మాటలన్నీ అని వాళ్ళ మీద నోరేసుకొని పడిపోయి వారిని గెలిచామని చెప్పేసి సంతోషిస్తాం కదా. ఈ దురద చెవులతోటి వ్యర్థమైన అన్నీ విని మంచిగా వినసొంపుగా ఉన్నాయని ఆ చెడు మాటలు వింటాము, సరసోక్తులు వింటాము. అదే సంతోషమని మన ప్రాణాన్ని సంతోషింపజేస్తాం. ఒకవేళ ఇప్పటిదాకా
అలాగే నీ ప్రాణాన్ని సంతోషపెట్టుకుంటే ఈరోజు మనము మార్చుకోవాల్సిన మనసు ఏంటంటే మన ప్రాణము దేవుని వైపు ఎత్తి సంతోషించాలి. ప్రభువా, నీవే నా ప్రాణాన్ని సంతోషపరచని ప్రార్థన చేయాలి. అంతేగాని మనము తినే ఆహారంలోనో పలికే మాటల్లోనో లేదా చూసే చూపులోనో సంతోషం లేదండి. ప్రభు అనుగ్రహిస్తే సంతోషము, అది శాశ్వతమైన సంతోషము, పవిత్రమైన సంతోషము కూడా. ఇంకా ముందుకి మనం వచనాలు చదువుదాం. దావీదు ఇంకా ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడవు. హల్లెలూయా. దావీదు దేవుడి గురించి చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తా ఉన్నాడో తెలుసా? ప్రభువా నీవు దయాళుడవు అంటే దయగలవాడు మన దేవుడు. ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, అయ్యా నన్ను క్షమించని ఒక్క మాట అంటే హక్కును చేర్చుకునేవాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అంతటి దయగల దేవుని మనము దేవునిగా కలిగి ఉన్నాం ప్రియులారా. ఎంత సంతోషించాలి. దేనికి కూడా దిగులు చెందాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరత లేదు, బాధపడాల్సిన అవసరత లేదు. కానీ దేవుణ్ణి, దయాళుడైన దేవునిగా కలిగి ఉన్నాం. అదే వచనంలో ఏమంటున్నాడు? నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు. చాలాసార్లు మన అన్నదమ్ముల పట్ల, మన కుటుంబస్తుల పట్ల, స్నేహితుల పట్ల తప్పు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది మనసులో, మనం వెళ్ళి క్షమాపణ అడుగుదాము, వాళ్ళు క్షమిస్తారో లేదో అని భయం వేస్తుంది కదా. నేను తప్పే చేశాను కానీ ఫ్రెండ్ని ఒకసారి సారీ చెప్దాము, ఏమంటాడో, లేకపోతే సారీ చెప్తే ఆయన ఏమంటాడో, ఈమెమంటుందో, ఈ సహోదరు ఏమంటుందో, అనుమానం. క్షమిస్తారో లేదో, మనం అంత పెద్ద తప్పు చేశాం కదా, క్షమిస్తారో లేదో అనే అనుమానం. కానీ మన దేవుడి దగ్గర అనుమానం అవసరం లేదు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. నువ్వు జస్ట్ ఆయన దగ్గర క్షమించు ప్రభువా అని అడగటమే ఆలస్యం, ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడంట. సిద్ధ మనస్సు, రెడీ. కాబట్టి మనము దేనికి కూడా దిగులు చెందొద్దండి. తప్పు చేస్తాం, మానవ మాతృలం కాబట్టి, మన స్వభావం పుట్టుకతోనే పాపంలో ఉన్న స్వభావం కాబట్టి తప్పు చేస్తాం. కానీ దాన్ని బట్టి మనం వెనక్కిపోవద్దు. అయ్యా నేను ఈ తప్పు చేశానే, ఈరోజు దేవుని సన్నిధికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తానని మనము దేవుని సన్నిధికి దూరం కావద్దు. కానీ దావీదు వలె మనము ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడవు కదా, నేను నిన్న ఈ తప్పు చేశాను ప్రభువా, ఈరోజు ఈ తప్పు చేశానయ్యా, ఈరోజు ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు, 2 చేతులు చాపి నిన్ను హత్తుకొని క్షమించడానికి. కాబట్టి మనము అలాగ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఇంకా ఏమంటా ఉన్నాడంటే నీకు మొర్రపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయము గలవాడవు నీవు. మన దేవుడు ఎలాంటి వాడంటే శరీరం యొక్క రంగు, లేకపోతే నువ్వు నీ యొక్క కులము, మతము, నీ ప్రాంతము ఏ భేదము లేకుండా ఆయనకు మొర్రపెట్టేవారి అందరి ఎడల కృప చూపేవాడంట. చాలామంది ఈ విషయం తెలియక, అయ్యా నా కొరకు ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే బాగుండని ఎక్కడికో ఫోన్ చేస్తారు, నా కొరకు, నా బిడ్డ కొరకు ఫలానా సేవకుడు చేయబెట్టి ప్రార్థన చేస్తే బాగుండు, నాకు స్వస్థత వస్తుందని ఎవరి దగ్గరకో పరుగులెడతారు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల ఏ భేదము లేదండి. నీకు మాట, భాష సరిగ్గా రాకపోవచ్చు, నీవు మోకాళ్ళు వేయలేకపోవచ్చు, నీ స్థితి అనారోగ్య స్థితి వల్ల నువ్వు మోకరించకపోవచ్చు. కానీ నీ యొక్క హృదయంలో మనస్ఫూర్తిగా ప్రభువా నాకు సహాయం చెయ్యి, నా పాపాలు క్షమించు ప్రభు అంటే మన దేవుడు ఎలాగున్నాడంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, అందరి ఎడల కృప చూపేటువంటి దేవుడు. ఎంతో ఆదరణకరంగా అనిపిస్తుంది కదా. నిజంగా నా దేవుడు నా ఎడల కూడా కృప చూపుతాడా, నా ప్రార్థన ఆలకిస్తాడా అనే ధైర్యం మనకు వచ్చిందంటే మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కింద 6వ వచనంలో, 86వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టేదను. దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలమందు ఉత్తరం ఇచ్చేవాడు. చాలామంది ఆపత్కాలమందు మనకు తొలగిపోతారు, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తే. ఆపత్కాలమందు అరే వీడు ఎదురొస్తున్నాడే, డబ్బులు అడుగుతాడేమోనని మనం అక్కడ కనపడటంతో ఇక్కడే వాళ్ళు యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారు.
కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలమందు ఉత్తరం ఇచ్చేవాడు. చాలాసార్లు మంచిగా ఉన్నప్పుడు అందరూ మనకి ఉత్తరం ఇస్తారంటే రిప్లై మనం మాట్లాడితే వాళ్ళు కూడా ఎదురు బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు, అది ఇదని మంచి కుశల ప్రశ్నలు అడుగుతారు. మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రం కనీసం దగ్గరకు కూడా రారండి, ఫోన్ కూడా చేయరు. తర్వాత ఎప్పుడో మనం బాగుపడ్డ తర్వాత, మరలా మనకి పూర్వస్థితి వచ్చిన తర్వాత మన దగ్గరికి అందరు గుమి కొడతారు. ఆ రోజు మేము వద్దామనుకున్నాం కానీ కుదరలేదయ్యా, సారీ అంటారు. అప్పుడు ఆ రోజు మేము వద్దామనుకున్నాం కానీ అమ్మ సారీ అమ్మ, ఆ రోజు కుదరలేదు, మేము ఎక్కడికో ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయామంటారు. ఎందుకండి? యోబు భక్తుని చూడండి, ఆయనకి ఆ శరీరం అంతా కురుపులతోటి పుండ్లతోటి తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ పోయినప్పుడు బంధువులు ఎవ్వరు రాలేదు. లాస్ట్లో ఆ 41వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఎప్పుడైతే రెండంతలుగా ఆశీర్వదింపబడ్డారో వారి బంధువులు అందరూ వచ్చారు. అప్పుడు వచ్చి ఉంగరాలు పెడతా ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. మన ప్రజలు, మన చుట్టూ ఉన్న జనాంగం అలాంటి వారితో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. వారిపైన మనము ఆ ప్రేమ పెంచుకొని దేవుణ్ణి దూరం చేసుకుంటా ఉన్నాం. ఎంతవరకు నిజం? కాబట్టి మనుషులను ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించు, కానీ దేవుణ్ణి నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమించి ఆయన పైన ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే వారు విడిచిపెట్టిపోయేవారే, కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఎలాంటి వాడంట? ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆపత్కాలంలో ముఖం చాటేసేవాడు కాదు. ఇదిగో వీడు నన్ను ఏదో అడగటానికే నా సన్నిధికి వచ్చాడని ఆయన నిన్ను వేలెత్తి చూపించేవాడు కాదు. ఎలాంటి వాడంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. చూడండి, ఎన్నోసార్లు ఎక్కడెక్కడో తిరుగుతాం, చర్చి మానేస్తాం, దేవుని సన్నిధి వదిలేస్తాం, వాక్యాలు వినము, ఎన్నోసార్లు మన ఇష్టానుసారంగా తిరుగుతాం. కానీ బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అప్పుల పాలైనప్పుడు, లేకపోతే కుటుంబంలో ఎవరినన్నా కోల్పోయినప్పుడు ఆ వేదనతో బాధతో వస్తే దేవుడు ఎలా చూస్తాడని మనల్ని ఎంతో ప్రేమగా ఆదరిస్తాడు. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తూ ఉంది, మీ అందరికి ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము బహుశా 60వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి మనం చూద్దాం. 66వ అధ్యాయం 66వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది. చూడండి, నేను మధ్యలోంచి చదువుతున్నాను. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. ఆ పేజీలో లాస్ట్ మాట, మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. హల్లెలూయా. ఏం చేస్తాడంటండి? నువ్వెంత పాపం చేసి వచ్చినా చంకనెత్తుకుంటాడంట. ఎంత వింటుంటే ఎంత బాగుందో కదా. భయం వేస్తుంది, మన దేవుడు ఇంత మంచి దేవుడా, నేను ఈయన నిర్లక్ష్యం చేస్తుంది, ఈ దేవుడి పట్ల నేను అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వెంత తప్పు చేసి వచ్చినా మీరు చంకనెత్తుకొనబడెదరు అంట. ఎంత? మోకాళ్ళ మీద ఆడించబడెదరు. మోకాళ్ళ మీద ఆడించడం అంటే తెలుసా? మనం చిన్నపిల్లల్ని పడుకొని వెల్లెకలా పడుకొని మోకాళ్ళ మీద వేసుకొని ఇట్లా ఊపుతాం, ఉయ్యాల జంపాలని కదా, అందరికీ తెలుసు అది. దేవుడు మనల్ని అలా ఆడిస్తాడంట. ఎంత కమ్మగా ఉందో కదా. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన మనల్ని చంకనెత్తుకొని మోకాళ్ళ పైన ఆడించేవాడు. కాబట్టి మనము ఆయనని దేవుడిగా కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషించాలి. మన ప్రార్థన ఈ రీతిగా చేస్తే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. చివరిగా 2 మాటలు చూసుకుందాం. ఇంకా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. 8వ వచనం, ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఏమని చెప్తా ఉన్నాడంటే, అయ్యా నువ్వు మహత్కార్యాలు చేసేవాడవు ప్రభువా, నీ వంటి వాడు ఇంకొకడు లేడు ప్రభువా అని దావీదు దేవుని యొక్క కీర్తిని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇలాగూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదుకు శాశ్వత కృప చూపిన దేవుడు మనకి శాశ్వతమైన కృప చూపిస్తాడు. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు.
ఎలాగ ఆదరిస్తాడంటే నిన్ను చంకనెత్తుకుంటాడు, మోకాళ్ళ పైన ఆడిస్తాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. తల్లి ఎంత మురికిగా ఉన్న బిడ్డనైనా దగ్గరకు తీసుకొని తుడిచి హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. అరే వీడు మురిగ్గా ఉన్నాడని మనుషులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడిని కడిగి స్నానం చేయించాక వచ్చి ఎత్తుకుంటారు తప్పనిచ్చి, వాడు బురదలో ఉన్నప్పుడో లేకపోతే వాడు 1, 2 పోయినప్పుడో దగ్గరికే రారు. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసు, అప్పుడు కూడా వాడిని ముద్దు పెట్టుకుంటుంది, తీసుకుంటుంది. అరే ఏందిరా ఇట్లా చేసావని చెప్పేసి నవ్వుతా దగ్గరికి తీసుకొని ఎత్తుకుంటుంది. మన దేవుడు ఈరోజు మనల్ని అలాగా చంకనెత్తుకుంటాడట, అలాగా మోకాళ్ళ పైన ఆడిస్తాడంట.